మదర్ తెరెసా తాను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు స్వరాన్ని విని భారతదేశానికి వచ్చింది, కుష్ఠరోగులకు సేవ చేసింది. అలా చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూపించింది ప్రపంచానికి. యేసుప్రభు ప్రేమ ఎలాగుంటుంది అనేది చూపించింది. అలాగా ప్రతి క్రైస్తవుడు మారాలి, చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇతరులకు చూపించాలి అన్నది నా ఆలోచన. జాన్ పాల్ గారు మదర్ తెరిసా కన్నా గొప్పవాడా? మదర్ తెరెసా పిలువబడిన పిలుపు, నేను పిలువబడిన పిలుపు ఒకటి కాదు. మదర్ తెరెసా చేతులతో సేవ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చింది. పాస్టర్ జాన్ పాల్ లేఖనాలను వివరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్థాపించడానికి పిలువబడ్డాడు. రెండు పిలుపులు ఒకటి కాదు. మదర్ తెరిసా గురించి కొన్ని ఆర్టికల్స్ రాసినాయి, ఇక్కడ కాదు యూకేలో రాసినాయి. ఓకే, ఆ ఆర్టికల్లో ఏం రాసిందనంటే మదర్ తెరిసా ఒకే ఇంజెక్షన్ హెచ్ఐవి ఉన్నా కూడా అనేక మంది రోగులకు ఇచ్చింది. ఓకే, అప్పట్లో తర్వాత అనాథ పిల్లలను అడిగే వాళ్ళే ఉండరు, తీసుకొచ్చి 2-3 రోజులు కాలు చేతులు కట్టేసేవాళ్ళు. ఓకే, కట్టేసిన తర్వాత వాళ్ళల్లో ఎక్కువ సహనం ఎవరికి ఉంటే వాళ్ళని సైంటిస్టులకు ఎక్స్పోర్ట్ చేసేసేదంట. డన్, ఆ ఆర్టికల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నా. ఓకే, మూడవది తీవ్రవాదుల నుండి కూడా ఈమెకు డొనేషన్స్ వచ్చినాయి అనేది ఆ ఆర్టికల్ చెప్తా ఉంది. ఓకే,